ఒక 30% స్పేస్ ఆక్యుపై చేసింది అంతే. మిగతా 70% మొత్తం ఖాళీగా ఉంది. ఇదంతా లగేజ్ పెట్టేసుకోవచ్చు మనం. సో గైస్ ఇప్పుడు అక్కడ నట్లయితే వేస్తున్నారు కదా, అవి మనం తీయాలన్నా బయటికి రావన్నమాట. ఇంటర్లాకింగ్ బోల్ట్స్. సో ఇవి వచ్చేసి సోలార్ ప్యానల్ నుంచి వచ్చిన వైర్స్ అనమాట. అక్కడ నుంచి అయితే లాగాం. ఇప్పుడు లోపలికి అయితే నెట్టేయాలి నీట్గా కనిపించకుండా. 125 వాట్స్ సోలార్ ప్యానల్ అయితే పెట్టేసి వైర్లు అయితే వెనకాల నుంచి లాక్కొని వచ్చేసాం. సింపుల్గా ఇక్కడికి లాక్కొని వచ్చేసాం అనమాట వైర్లు అయితే. ఇదిగోండి మిక్సీ కూడా వేసాను నేనైతే. మొత్తం రన్ అవుతున్నాయి ఒకే టైంలో. అది ఇది 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 అన్నీ రన్ అవుతున్నా కూడా మనకి మినిమం టు మినిమం 1 కంప్లీట్ డే ఖచ్చితంగా ఛార్జ్ అయితే వస్తుంది. సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, మనం సోలార్ ప్యానల్ కోసము అది ఏ ప్యానల్ సెట్ చేద్దాం ఏందని అయితే చాలా వరకు ఎత్తికాము. ఫైనల్లీ వాళ్ళకైతే మెజర్మెంట్స్ అవన్నీ ఇచ్చేసాం మనము. వాళ్ళైతే 2 days ఆగి రమ్మన్నారు అనమాట. ఈ రోజు నేను మా ఊర్లో అయితే ఉన్నాను. ఆదిత్య బ్రో వస్తున్నాడు ఇక్కడికి. సో ఆదిత్య బ్రో కోసం అయితే వెయిటింగ్. మనోడు వచ్చేస్తే మనోడు తీసుకొని మేము చిత్తూరు అయితే వెళ్ళిపోతాము. లాస్ట్ టైం వెళ్ళాం కదా అక్కడికి. సో అక్కడికి వెళ్ళిపోతే అక్కడ సోలార్ ప్యానల్, ఇన్వర్టర్, బ్యాటరీ మొత్తం రెడీగా ఉన్నాయన్నమాట. మొత్తం మన కార్లో అయితే ఇన్స్టాల్ చేద్దాం. మనము ఈ వీడియోలో ఇన్వర్టర్ కూడా పెట్టించేపోతున్నాం కార్లో. సోలార్ ప్యానల్ మీద రన్ అయ్యే ఇన్వర్టర్ కూడా. సో మిక్సీ, ఫ్రిడ్జెస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాన్లు కూడా యూస్ చేసుకోవచ్చు ఆ ఇన్వర్టర్ మీద. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. సో మన ఛానల్లో ఒక 3 to 4 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మోడిఫికేషన్స్ వీడియోస్ లో ఇది లాస్ట్ అనుకోవచ్చు. దీని తర్వాత స్టిక్కరింగ్ అవుతుంది. అది నేను వ్లాగ్ అయితే చేయను. స్టిక్కరింగ్ డైరెక్ట్ గా చేయించేస్తాను. మన వాళ్ళకి ఎవరికైనా స్టిక్కరింగ్ రిలేటెడ్ ఐడియా ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు సోలార్ బిగించేద్దాము. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా కార్ లో సోలార్ బిగించడానికి. ఈ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్యాన్స్ వీటిలన్నింటినీ మనం సోలార్ మీద అయితే రన్ చేయబోతున్నాం ఇక్కడ నుంచి. సో వన్స్ మన ఆదిత్య బ్రో వచ్చేస్తే మనం ఇక్కడ నుంచి చిత్తూరుకి స్టార్ట్ అయిపోదాం. 330 కిలోమీటర్లు. సో బ్యాక్ సైడ్ మన క్యాంపింగ్ వ్యాన్ కి సోలార్ ఇన్స్టాలేషన్ వర్క్ అయితే జరుగుతుంది. ఏ ప్యానల్ ఇన్స్టాల్ చేస్తున్నాం? ఎంత వాట్స్? 125 వాట్ మోనోపర్క్ ప్యానల్. యాక్చువల్లీ ఫస్ట్ 200 పెడదామని చూసాము. 200 పెడుతుంటే ఏంటంటే బయటకు వచ్చేస్తుంది. ఇటుపక్క ఒక అడుగు, అటుపక్క ఒక అడుగు బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఆర్టీఓ రూల్స్ ప్రకారం అదైతే ప్రాబ్లం అయితే అండ్ ఆల్సో సేఫ్ కూడా కాదు. అందుకని మళ్ళీ 125 వాట్స్ ప్యానల్ ఇదైతే తీసుకొచ్చాము. దీని అయితే పైన సెట్ చేసి ఇప్పుడు చూస్తాం ఎట్లుంటుంది ఏంది అని అనేది. అండ్ కొంతమంది మామూలుగా పాలీక్రిస్టలైన్ ప్యానల్స్ కూడా ఉంటాయి. పాలీక్రిస్టలైన్ ప్యానల్ పెడితే ఏమైందంటే అంత జనరేషన్ రాదు. ఇది వచ్చే ప్లేస్ లో మనకి మోనో హై ఎఫిషియన్సీతో కరెంట్ తయారు చేస్తారు. ఇది వచ్చేసి ఇప్పుడు మోనోపర్క్ హై ఎఫిషియన్సీ ప్యానల్ అన్నమాట. అండ్ లోపల ఇన్వర్టర్ కూడా ఉంది, చూస్తున్నారా? ఇది వచ్చేసి ఇన్వర్టర్, బ్యాటరీ మొత్తం దీంట్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దీన్ని కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఆ ఇన్వర్టర్ మనకు ఇప్పుడు మెయిన్ హీరో. అంతేనంటావా? సో మొత్తం చూపిస్తాం క్లియర్గా. ఇన్స్టాలేషన్ అంతా అయిపోయాక అది ఎట్ట వరకు అయితే ఏందనేది కూడా చెప్తాను. సో గైస్ పైన అయితే చూడండి సెటప్ ఎలా ఉందో. నేనైతే పైకి ఎక్కా స్టూల్ మీదకి. అంటే ఒకవేళ పైన పక్క పడుకోవాలని పడుకోవచ్చు. అయితే మరి పైన పడుకోవచ్చు అబ్బా మనిషి ఈజీగా. 6 అడుగులు ఉంది కరెక్ట్గా. ఇప్పుడు మనం ఇక్కడ ప్యానల్ అయితే పెట్టేస్తాం కదా, ఈ ప్యానల్ వైర్స్ లోపల తీసుకెళ్ళాలి. అది మెయిన్ టాస్క్. తీసుకెళ్ళి అదిగోండి బ్యాటరీ అక్కడ పెడుతున్నాము. బ్యాటరీ కమ్ ఇన్వర్టర్ అక్కడ ప్లే చేస్తున్నాం. దానికి కనెక్షన్స్ ఇవ్వాలి. ఆస్కర్ పాట ప్లే అవుతుంది ఆల్రెడీ లోపల. కాపీరైట్ ఏం రాదులే మన రాజమౌళి గారే. ఇప్పుడు మనము ఈ బాక్స్ లో సెట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ లోపలికే రావాలన్నమాట. కరెక్ట్గా జరిపోయింది అబ్బా పైన ఎగ్జాక్ట్గా. సో ఈ మోనో ప్యానల్ యూజ్ చేయడం వల్ల సైడ్ కొంచెం ఎడ్జెస్లో షాడో పడినా లేదా ఏమైనా చెట్నీడ పడినా ఇబ్బంది ఉండదు అనమాట. పవర్ జనరేషన్ అయితే అయిపోద్ది. ఒక 30% స్పేస్ ఆక్యుపై చేసింది అంతే. మిగతా 70% మొత్తం ఖాళీగా ఉంది. ఇదంతా లగేజ్ పెట్టేసుకోవచ్చు మనం. కరెక్ట్ సెట్ అయిపోయింది అన్న లోపలికి, ఇబ్బంది ఏం లేకుండా. అది ఆ మూలకి నెట్ అసలు అనిపించదు. చూసిన వాళ్ళకి కూడా డౌట్ రాదు పైన సోలార్ పెట్టేది ఆడ. సో గైస్ ఇప్పుడు అక్కడ నట్లయితే వేస్తున్నారు కదా, అవి మనం తీయాలన్నా బయటికి రావన్నమాట. ఇంటర్లాకింగ్ బోల్ట్స్. సెట్ పర్ఫెక్ట్ ఫిక్స్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇదిగో అయితే బ్రో 150 200 పోయినా ఏం కాదు. ఇంకా నేనైతే చూడండి ఎక్కడ నిలబడి చేస్తున్నాను. 80 పోతే గ్రేట్. సో మనం కార్లో బిగించే ఇన్వర్టర్ ఇదేనమాట. దీంట్లోనే ఇన్వర్టర్ ఉంటుంది అండ్ ఆల్సో బ్యాటరీ కూడా దీంట్లోనే సెటప్ అయితే ఉంటుంది. టోటల్ 100 AH కెపాసిటీ కదా. 100 AH లిథియం ఫెరోపాస్పేట్ బ్యాటరీస్ అనమాట. 1.2 యూనిట్స్ స్టోర్ అయ్యిద్ది. సో మన కార్లో మనం ఈజీగా మన యూసేజ్కి ఒక 3-4 days వాడచ్చు అనమాట. అంటే సోలార్ ప్యానల్ కూడా దీనికైతే పెట్టేపోతున్నాము. ఇదేంటంటే స్మార్ట్ ఇన్వర్టర్ అనమాట, టార్క్ బ్యాటరీస్ వాళ్ళది. సో దీంట్లో మనకి టార్క్ తమిళనాడులో నెంబర్ 1 కంపెనీ. సో దీంట్లో మనకి ఏంటంటే వోల్టేజ్, ఏసీ అవుట్పుట్ మొత్తం చూపిస్తుంది, బ్యాటరీ పర్సెంటేజ్ అంతా చూపిస్తుంది. దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇదైతే చూస్తున్నారా, డీసీ అవుట్పుట్ ఉంటుంది. 12 volts అవుట్పుట్ వస్తుంది.
అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ నుంచి ఇక్కడ మీకు సాకెట్ కనిపిస్తుందా, ఇక్కడ నుంచి 220 volts అవుట్పుట్ వస్తుంది. 12 volts అవుట్పుట్ వాడుకోవచ్చు, 220 volts అవుట్పుట్ వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఇది ఇన్పుట్ అనమాట, అంటే ఇన్వర్టర్లా వాడుకోవాలనుకునే వాళ్ళకి ఇది ప్లగ్లో పెట్టేస్తే బ్యాటరీ ఛార్జ్ అయిపోద్ది. అండ్ మనం 12 volts ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓన్లీ ఏసీయే కాదు, డీసీ ఇన్పుట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి చూస్తున్నారా, ఇది 12 volts ఇన్పుట్. సో 2 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ ఉన్నాయి. మీ కన్వీనియన్సీ తగ్గట్టుగా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సేఫ్టీకి తగ్గట్టు దీనికి ఒక ఎంసీబీ కూడా అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి తమిళనాడులో నెంబర్ 1 కంపెనీ అనమాట, అంటే టార్క్ బ్యాటరీస్ వాళ్ళు. సో ఓల్డ్ బ్యాటరీస్ వాళ్ళది టార్క్, నందిని బ్యాటరీస్ వాళ్ళు. ఆంధ్ర తెలంగాణకి మనమే డిస్ట్రిబ్యూటర్లు. అండ్ ఆల్సో మన కార్లో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి కదా ఈ లోపల. సో ఈ ఫ్యాన్స్ అన్ని డీసీ ఫ్యాన్స్ అనమాట. ఈ ఫ్యాన్స్ అయితే ఏమి, ఇక్కడ యూఎస్బి ఛార్జర్లు అయితే ఏమి, ఇదిగోండి ఈ యూఎస్బి ఛార్జర్, ఇవన్నీ డీసీ సప్లై. అండ్ ఈ సాకెట్లు వచ్చేసి ఏసీ సప్లై. 2 సప్లైస్ అయితే కావాలి. సో 2 సప్లైస్ని అదైతే అవుట్పుట్ ఇస్తారు మనకి. కనెక్షన్ చేసి చూపిస్తాము. అండ్ ఆల్సో మేము మీకు చూపించడానికి ఒక మిక్సీని తీసుకొచ్చాము. మనం మిక్సీని డైరెక్ట్గా రన్ చేయొచ్చు. మిక్సీని తీసుకొచ్చాము. అండ్ ఆల్సో ఒక టేబుల్ ఫ్యాన్, ఏసీ ఫ్యాన్. సో ఇది కూడా తీసుకొచ్చాం అనమాట. ఈ 2 కూడా మేము మీకు వన్స్ సోలార్ ప్యానల్తో కనెక్షన్ ఇచ్చిన తర్వాత దాని మీద రన్ చేసి చూపిస్తాం. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇవి వచ్చేసి సోలార్ ప్యానల్ నుంచి వచ్చిన వైర్స్ అనమాట. అక్కడ నుంచి అయితే లాగాం. ఇప్పుడు లోపలికి అయితే నెట్టేయాలి నీట్గా కనిపించకుండా. ఇవి రిమూవబుల్ టైప్ అయితే పెట్టుకున్నాం. ఎక్కడన్నా కావాలన్నప్పుడు, మనకి కార్లో అవసరం లేదన్నప్పుడు ఈ విధంగా తీసేసేయచ్చు. ఈజీ సిస్టమ్ అనమాట, ప్లగ్ అండ్ ప్లే టైప్. సో గైస్ ఫైనల్లీ మన క్యాంపింగ్ వ్యాన్లో సెటప్ అయితే రెడీ అయిపోయింది. సోలార్ అండ్ ఇన్వర్టర్ సెటప్. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట, క్యాంపింగ్ వ్యాన్లో సోలార్ సెటప్ చేయొచ్చమని. ఎందుకంటే పవర్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలని. మనం సెటప్ ఎలా చేసామంటే అసలు ఏసీ పవర్ ఉంటుంది, డీసీ పవర్ ఉంటుంది, 2 లోపలైతే ఉంటాయి. మీకైతే చూపిస్తారా అండి. ఈరోజు నేను మీకు మిక్సీని రన్ చేస్తున్నా, ఫ్యాన్ని కూడా రన్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రిడ్జ్ని కూడా రన్ చేసుకోవచ్చు. అంత కెపాసిటీ అయితే మనం ఇందులో ఇన్స్టాల్ చేసామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూసుకున్నట్టయితే ఇన్వర్టర్ని లోపల పెట్టేసాం. ఫస్ట్ ఈ బాక్స్లో సెట్ చేద్దాం అనుకున్నాం, కానీ సెటప్ కాలేదు. ఇక్కడైతే పెట్టామన్నమాట. సో ఇదైతే తీసేద్దాం. ఇది ఒకటి తీసేసామంటే ఇదిగోండి మీకైతే ఇక్కడ ఇన్వర్టర్ క్లియర్గా కనిపిస్తుంది, చూడొచ్చు. ఇది వచ్చేసి మన బ్యాటరీ కమ్ ఇన్వర్టర్ మొత్తం ఇందులోనే ఉంటుంది అనమాట. ఇది టార్క్ కంపెనీ వాళ్ళది స్మార్ట్ ఇన్వర్టర్ విత్ ఇన్బిల్డ్ బ్యాటరీ. సో దీనికి మనం సోలార్ ప్యానల్ అయితే కనెక్షన్ ఇచ్చేసాం. చూస్తున్నారా 13.1 volts అని అయితే చూపిస్తుంది. సో పైన అయితే సోలార్ ప్యానల్ ఉంది, ఇదిగోండి ఇదైతే చూసుకోండి. సో ఈ పైన సోలార్ ప్యానల్ అయితే పెట్టేసాం. 1/4 స్పేస్ అయితే ఆక్యుపై చేసింది. ఇదంతా మనం లగేజ్ వాడుకోవచ్చు. ఆ మూల 125 watts సోలార్ ప్యానల్ అయితే పెట్టేసి వైర్లు అయితే వెనకాల నుంచి లాక్కొని వచ్చేసాం. సింపుల్గా ఇక్కడికి లాక్కొని వచ్చేసాం అనమాట వైర్లు అయితే. సో ఇక్కడ కనుక మనకి చూసుకున్నట్టయితే, సో ఇది వచ్చేసి ఏసీ అవుట్పుట్, ఇది వచ్చేసి ఏసీ ఇన్పుట్, అండ్ వచ్చేసి డీసీ అవుట్పుట్, డీసీ ఇన్పుట్ ఇటు పక్క అయితే ఉంటుంది. సో సింపుల్గా డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే వచ్చేస్తా. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, ఎక్కడన్నా క్యాంపింగ్ చేసేటప్పుడు వంటలు చేసుకుంటాం, మిక్సీ రన్ చేయాలి. మిక్సీ రన్ చేయాలంటే సింపుల్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఇక్కడ సింపుల్గా స్విచ్ చేసామా, దట్స్ ఇట్. మిక్సీని మనం జస్ట్ సోలార్తో రన్ చేసేస్తున్నాం చెప్పాలంటే. అండ్ ఇది వచ్చేసి ఏసీ సప్లై. మనం ఆల్రెడీ ఏసీ సాకెట్ ఇక్కడ పెట్టాం కాబట్టి ఏసీ సప్లై 230 volts సప్లై అయితే వస్తుంది. అండ్ ఈ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు వరకు ఏంటంటే కార్ బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. మనం ఇంకా నుంచి ఏంటంటే ఇవి మనం ఇప్పుడు పెట్టిన ఇన్వర్టర్కి అయితే కనెక్షన్ ఇచ్చేస్తాం. 12 volts ఇది కూడా రన్ అవుతుంది, మీరైతే చూడొచ్చు. 2 ఫ్యాన్స్ అట్ టైం రన్ చేసుకోవచ్చు అనమాట. హైలైట్ ఏం తెలుసా, ఒక్కసారి ఆ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిందంటే మనం ఈ ఫ్యాన్స్ని నాన్ స్టాప్గా 30 గంటలు వాడచ్చు. 30 గంటలు నాన్ స్టాప్గా వేసే పెట్టచ్చు. అండ్ ఆల్సో ఛార్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్ అనమాట, ఎంత వాడితే అంత. ఒకవేళ 4 persons వెళ్ళాము, సైడ్ ఎక్కడన్నా టెంట్ వేసుకున్నాం, ఆ టెంట్లోకి ఫ్యాన్ కావాలి ఖచ్చితంగా, లేకపోతే వాళ్ళకి గాలి ఆడదు కదా, అట్లాంటప్పుడు ఇట్లాంటి ఫ్యాన్ యూజ్ అయ్యింది. ఇంకో సాకెట్ అయితే పెట్టామన్నమాట. స్విచ్ అయితే బ్రో నీ చేతులతో వేయంగానే మీరైతే చూసుకోవచ్చు ఫ్యాన్ అయితే రన్ అయిపోతుంది. చల్లగా అలా వస్తుంది, మామూలుగా కాదు. సూపర్ అయితే సూపర్ ఉందన్నమాట. 2 ఏసీ సాకెట్లు పెట్టాము, ఇక్కడ యూఎస్బి సాకెట్లు ఉన్నాయి, ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, మొత్తం లోడ్ అంతా వేసేసాం. మీరైతే చూడొచ్చు, ఇదిగోండి మిక్సీ కూడా వేసాను నేనైతే, మొత్తం రన్ అవుతున్నాయి ఒకే టైంలో. అది ఇది 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 అన్నీ రన్ అవుతున్నా కూడా మనకి మినిమం టు మినిమం 1 complete day ఖచ్చితంగా ఛార్జ్ అయితే వస్తుంది పక్కా అనమాట అదైతే. సో ఈ సెటప్ గురించి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీని వెనకాల ఒక మాస్టర్ బ్రెయిన్ అయితే ఉన్నారనమాట, అదే మన మూర్తి గారు. హలో సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ, ఫస్ట్ టైం వచ్చారు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్కి పని అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఫిక్సింగ్ అయితే చాలా నీట్గా చేశారు. వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సెటప్. అసలు మన నీడ్ ఏందనేది సార్కి చెప్పాము, మీరు వచ్చేయండి మేము చూసుకుంటా ఉన్నారు. మొత్తం A to Z సెటప్ అయితే చేసేసారు. సో బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారా, ఇందిరా గ్రీన్ ఇండస్ట్రీస్.
సో సార్ వాళ్ళు మీరే చెప్పండి సార్ మీ నోట్తో. సార్ యాక్చువల్గా సార్ జనరల్గా అయితే నేను కూడా ఆలోచిస్తున్నాను, ఏంది వెహికల్లో మనం హౌస్కి అయితే ఒక బ్యాటరీ పెడతాం, ఇన్వర్టర్ పెడతాం, లేకపోతే ఛార్జ్ కంట్రోలర్ పెడతాం. ఇక్కడ మనకి ఏసీ పవర్ కావాలి, ఎందుకంటే మనం కూడా ట్రావెల్ చేస్తున్నాం, అది ఐడియా ఉంటుంది. సో ఎలా చేయాలని ఆలోచించినప్పుడు సరే మేము కూడా ఆల్రెడీ మార్కెట్లో ఒక ప్రోడక్ట్ తీసుకురావాలని ఒక కంపెనీతో టైఅప్ అయ్యి మన టార్క్ ఎనర్జీ వాళ్ళతో ఒక బ్రాండ్ రిలీజ్ చేయాలనుకున్నాం ఒక ప్రోడక్ట్. సో అది ఫస్ట్ ప్రోడక్ట్ ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. అండ్ టార్క్ బ్యాటరీస్కి వచ్చేసి సార్ వాళ్ళు ఆంధ్ర తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఇది ఓన్లీ కార్స్ లోనే కాదు, ఇళ్లలో కూడా వాడుకోవచ్చు. అండ్ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాల్ మౌంట్. సో కింద పెట్టుకొని ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయడం ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు వాల్ మౌంట్ చేసుకోవాలనుకునే వాళ్ళు దీన్ని అయితే పెట్టుకోవచ్చు. అండ్ సేఫ్టీ పరంగా సార్ ఎస్ సార్, ఇది 100% సేఫ్టీ సార్. ఎలా అంటే ప్రిస్మాటిక్ సెల్ సార్, దీంట్లో లిథియంలో ఇప్పుడు ఉన్నది లిథియం అయాన్, ఫెరోపాస్పేట్, ప్రిస్మాటిక్ అండ్ ఫెరోపాస్పేట్ ఎందుకు సేఫెస్ట్ అని చెప్తున్నామంటే హయ్యర్ వోల్ట్ని కెపబిలిటీ చేసేంత పాసిబిలిటీస్ ఉంటుంది. సెకండ్, దీంట్లో 7 టైప్ ఆఫ్ సేఫ్టీస్ ఉంటుంది. ఎందుకంటే 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్స్ అనేది షార్ట్ సర్క్యూట్స్ మనకైనా ఆటో రీస్టార్ట్ అవుతుంది. లేకపోతే మనకు ఎంసీబీసీ మనం ప్రొటెక్షన్కి అడిషనల్ ఎంసీబీసీ పెట్టాము, డీసీకి ఎంసీబీ పెట్టాము, ఏసీకి ఎంసీబీ ఆల్రెడీ యూనిట్ లో ఉంది. అండ్ రాత్రి అయితే మేము వచ్చాము, రాత్రి నుంచి మేము వెనకాల కనిపిస్తుంది కదా ఇంట్లోనే ఉన్నాం అనమాట. హైలైట్ ఏంటంటే నాకు తెలిసిన విషయం కరెంటు బిల్లు దీనికైతే ఈ హౌస్ కి 0. సార్ ఏంది అసలు ఏంది సెటప్ సార్? ఇది కంప్లీట్ మనము సోలార్ తోనే హౌస్ రన్ చేస్తాం సార్. మన కాన్సెప్ట్ కూడా సస్టైనబిలిటీ. రాత్రి ఏసీలో పడుకున్నాం కదా, కానీ సోలార్ ఎలా సార్? బ్యాటరీ బ్యాకప్ ఉంది కదా సార్, బ్యాటరీ బ్యాకప్, హైయర్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. ఇంకొకటి మీరు విండోస్ అన్ని చూసుంటారు, మొత్తం సోలార్. ఈ హౌస్ కి విండోసే ఉండవు అనమాట, విండోస్ బదులు సోలార్ పెట్టేసారు. విండోస్ లేదు, స్టైర్ కేస్ లేదు, బాల్కనీ స్లాబ్స్ ఏం లేవు, కంప్లీట్ సోలార్ తోనే చేసాము. ఇంకా స్ట్రీట్ లైట్స్ ఎవ్రీథింగ్ సార్. సో మీ కరెంట్ బిల్ అసలు నథింగ్ ఏం రాదు. 3 ఏసీలు వాడతారు. yes sir, 3 ఏసీ, ఆల్ అప్లయన్సెస్, 4 టీవీస్ వాడతాము, 18 ఫ్యాన్స్ వాడతాము, 35 లైట్స్ ఉంది. ఈ సెటప్ కి కరెంట్ బిల్ అయితే మీకు నెలకు ఖచ్చితంగా ఎంత సార్? ముందైతే మేమే 6,000 to 8,000 మేజర్ పే చేస్తున్నాము. ఆల్ క్లైమాటిక్ కండిషన్ లో మినిమం 4,000 పే చేస్తున్నాము. 4,000 పక్కా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఫ్రీ అయిపోయింది సెటప్ కంప్లీట్. సో సార్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఇట్లాంటివి కాకుండా ఇది అసలు నథింగ్ చెప్పాలంటే పెద్ద ఇండస్ట్రీస్ కానీ హౌసెస్ కి కానీ వీటిలన్నిటికీ సోలార్ సెటప్స్ అయితే చేస్తారు. అండ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సార్ ఖచ్చితంగా సార్, ఫార్మర్ కి మన దగ్గర మంచి సొల్యూషన్ ఉంది. ఎకనమీ ప్రైస్ లో మనము డీసీ అనే ఒక టెక్నాలజీతో, షాక్ ప్రూఫ్ టెక్నాలజీతో మనం చేసిస్తున్నాం. పంప్ షెడ్ లైన్ అయితే బిగిస్తారనమాట. సో ఎందుకంటే పొలాల్లోకి కరెంట్ సప్లై అది ఉండదు కాబట్టి మీకైతే చెప్తున్నాను సార్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంలో? సార్ ఏం లేదు సార్, ప్రతి ఒక్కరు కన్స్ట్రక్షన్లో ఒక పార్ట్గా అనుకుంటే సోలార్లో వచ్చేసినాం అనుకోండి, మనం పబ్లిక్ వాటర్ వాడకుండా బోర్ ఎందుకు వేస్తామంటే పర్సనల్ సస్టైనబుల్ కోసం వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు. అలా కన్స్ట్రక్షన్ అప్పుడు ప్లాన్ చేసుకొని ఎంతో కొంత మనం సోలార్ ఇన్వెస్ట్ చేస్తే ఎన్విరాన్మెంట్కి సేవ్ చేసిన వాళ్ళైతే మనం కూడా ఎకనామిక్గా సేవ్ చేస్తాం. ఒక ఫార్ములా అయితే ఉంది, లైక్ సోలార్ పెట్టించుకుంటే ఒక 3 to 5 years తర్వాత ఇంకా మన యూసేజ్ అంతా ఫ్రీ అనమాట. అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో అది 3 to 5 years లో మనకి రిటర్న్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత అంతా ఫ్రీ మనం వాడుకునేదంతా. సో అది సార్ వాళ్ళది డిస్ప్లే అయితే చేస్తాను, నెంబర్లు అవన్నీ మీరైతే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సోలార్ నీడ్స్, మోటార్స్ నీడ్స్ ఏమున్నా సరే సార్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ దీని వెనకాల ఇంకో పెద్ద చేయి అయితే ఉంది, అదే మన ఆదిత్య బ్రో కెమెరా పట్టుకొని ఉన్నాడు. సో మొత్తం ఇంకేమైతే క్రెడిట్ కార్డ్ గీకే సార్, మొత్తం మెయిన్ అసలు సెటప్ బిల్ ఎంత సార్? ఇది టోటల్ 55,000 రూపీస్ సార్. 55,000 లో, ఎందుకంటే ఇది స్మార్ట్ హైబ్రిడ్ సార్, ఇన్వర్టర్. ఇది మనము 45 10,000 రూపీస్ మనకు ప్యానెల్ కి అంతే సార్. దీంట్లో ఇంకేం మనకు ఖర్చు లేదు. జనరల్ గా అయితే ఒక ఇన్వర్టర్, బ్యాటరీ ఇలా అని చూస్తే మళ్ళీ అది కొంచెం ఖర్చు పెరుగుతుంది. ఇక్కడ ఖర్చు కూడా తగ్గించినాం. ప్లేస్ మెయిన్స్ ఇదే ప్లేస్ లో మనం లెడ్ యాసిడ్ పెట్టాలంటే పెద్ద తలకాయ నొప్పి. ఇంకొకటి ఇది హయ్యర్ మీకు వారంటీ కాదు, దీనికి మనకి 7 years రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. 7 సంవత్సరాలు ఏదేమైనా తీసుకెళ్తే కొత్తది ఇచ్చేస్తారు. దీని లైఫ్ స్పాన్ 15 years సార్ బ్యాటరీ. సో అది మ్యాటర్ అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు నచ్చింది అనుకుంటాను. వెరీ గుడ్, అసలు చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే మాకు ఒక మైండ్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలియదు. 100% మాక్సిమం ఎంత చేయాలో అంతే చేసినాం, కరెక్ట్ చేశారు. అండ్ అయితే క్రెడిట్ కార్డ్ గీకేసి. సరే అయితే ఉంటా గాయ్స్, సీ యూ, టాటా, బై బై.